ఎప్పుడైనా మీరు చేపల్లో పెరిగేసారా? అవునండి, మీరు విన్నది నిజమే. చేపల్లో పెరిగేసి కడిగారా? కడిగి చూడండి, ఒకసారి తెలుస్తుంది తేడా మీకు. ఎప్పుడైనా ఇంట్లో చేపల కూర వండితే ఆ నీచు వాసనకి పక్కింటోళ్ళు కూడా అడుగుతారు, ఏంటనే చేపల కూర వండారా అని. అట్లా ఉంటది ఆ వాసన. కానీ పెరిగేసి కడిగితే అట్లాంటి వాసనే మొత్తం రాదు, మంచిగా ఉంటాయి, టేస్ట్ కూడా ఉంటాయి చేపలు అయితే. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ విషయం తాత మా మమ్మీకి చెప్తే మా మమ్మీ నాకు చెప్పింది. నేను ఒకసారి ఇలా ట్రై చేశాను, అప్పటి నుంచి ఇట్లానే చేస్తున్నాను. అలా కడిగితే ఎప్పుడు వాసనే రాకపోయేదంతా. చాలా ఫ్రెష్ కూడా ఉంటాయి చేపలు. ఇంకా ఎప్పుడైనా చేపల కూర చేస్తే ఫెయిల్ అవుతుందండి, ఏం చేయాలో అర్థం కాక ఈసారి కొత్త స్టైల్లో చేపల పులుసు అయితే పెట్టాను. ఏం లేదు, కొంచెం వాటర్ తక్కువ వేసినాను అంతే. ఎప్పుడు వేసినా లోడలోడ అయిపోయేది. ఈసారి భలే వచ్చింది నిజంగా. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, కానీ కారం వచ్చేసి అద్దరిపోయింది. ఫుల్ కారం పడ్డది అందులో. ఒక స్పూన్ తెలియకుండా మర్చిపోయి వేసినట్టున్నా. ఫుల్ కారం అయింది, కానీ భలే కుదిరింది కర్రీ అయితే. ఎంత కలర్ఫుల్ గా వచ్చింది చూడండి.